హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇది వచ్చేసి నేను 5 o'clock అయితే లేచిన. 5 o'clock లేచిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా, పళ్ళు తోముకొని స్నానం కూడా అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కింద అంతా ఊడ్చేసి ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఫస్ట్ చాయ్ వాటర్ అయితే పెట్టేసి ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నా. ఇంకా కింద పైన ఉడవడానికి ఒక 40 minutes అయితే అవుతుంది. ఇంకా నిన్న మొన్న అలారం పెట్టుకొని అయితే లేచిన. ఇంకా అదే అలవాటు అయ్యి తొందరగానే మేలుకొచ్చింది అనమాట. ఇంకా రేపటి నుంచి ఇంకా తొందరగా లేవాలి. ఇంకా పాప కాలేజీకి వెళ్తే 4కి 4:30కి లేస్తూనే ఉండాలి ఇంకా డైలీ. ఇంకా అలారం పెట్టుకొని మనం మర్చిపోయి పడుకున్నాం అనుకో ఇంకా నిద్ర పట్టేస్తుంది. ఇంకా నేను అట్లా కాకుండా అలారం రాగానే కొంచెం సేపు పడుకున్నట్టు చేసి మళ్ళీ లేవాలి, లేదంటే మళ్ళీ వంట లేట్ అవుతుంది అనేసి ఇంకా ఖచ్చితంగా లేస్తా. ఇంక ఇక్కడ అయితే రైస్ కడిగి పెట్టేసి నేనైతే పాలు పెడుతున్నా. ఇంకా వాటర్ కూడా తాగేసినాం అనమాట. ఇక్కడ నేనైతే మునక్కాయ పప్పు చేద్దామని అనుకుంటున్నా. మునక్కాయలు సండే రోజు తీసుకొచ్చి రోజు ఏదో ఒక కూర అయ్యింది కదా, ఇంకా మునక్కాయలతోటి పప్పు అయితే చేయలేదు. ఇప్పుడైతే మునక్కాయతోటి పప్పు చేద్దామని ఇంకైతే పప్పు అయితే కుక్కర్లో వేసుకొని కడుక్కొని పప్పు అయితే ఉడకబెట్టుకుంటా కుక్కర్లో. ఇంక ఇక్కడైతే అంబలికి అయితే వాటర్ పెట్టిన. కొన్ని కొర్రలు తీసుకొని కొంచెం కడిగి నానిన తర్వాత ఇంకా వాటర్లో అయితే వేస్తున్నా. కొంచెం మంచిగా ఉడుకుతాయి ఫస్ట్ వేస్తే. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో. నేను ఈరోజు అయితే రాగి పిండితో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేను అందులోకి వెళ్ళి సగం తీసుకొని అయితే సగం అయితే చేస్తున్నా. ఎక్కువ చేసే మునక్కాయలు అయిపోవు, మళ్ళీ వేస్ట్ అవుతాయి అని, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయొచ్చు అని. ఇంక ఇప్పుడైతే రాగి పిండి కలుపుకుందాం. ఆ లోపల వాటర్ అయితే మరుగుతాయి. ఇంకా వేరే కర్రీ ఏం చేయలేదు ఫ్రెండ్స్. నేను ఓన్లీ మునక్కాయ పప్పు ఒకటే చేసిన. ఇంకా పాప కాలేజ్కి వెళ్తుందేమో అనుకున్నా కానీ ఇంకా పోలేదు ఈరోజు. రేపటి నుంచి వెళ్తుందేమో చూడాలి. ఇంకా ఆమె కాలేజ్కి వెళ్ళింది అనుకో ఇంకా మార్నింగ్ 4:30 కంపల్సరీ లేవాలి. ఇప్పుడు కూడా తొందరగా లేస్తున్నా, అదే అలవాటులా. కానీ ఇంక అప్పుడప్పుడు ఇంకొంచెం లేజీగా ఉంటుంది కదా మనకి. పోతలేదని మన మైండ్లో థాట్ వచ్చింది అనుకో, పోతలే కదా అని అనిపించింది అనుకో, సడన్గా మళ్ళీ నిద్రపోతాం మనం. పడుకొని అలారం వచ్చినా సరే ఇంకా పడుకుండిపోతాం, నిద్ర పోతాం అనమాట. ఇంకా నేను అట్లా కాకుండా మన మైండే మనకు చెప్తుంది అప్పుడే మనం పడుకోవాలా వద్దా అనేది. ఇంకా హాలిడేస్ ఉన్నా కూడా తొందరలో ఇవ్వడమే డైలీ. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడకబెట్టి కుక్కర్లో అయితే స్టవ్ మీద పెట్టి వెలిగించి అయితే పెట్టిన. ఇక్కడైతే ఇంకా మరిగిపోయినాయి వాటరు. ఇంకా నేను రాగి పిండి లిక్విడ్ అయితే పోసుకుంటున్నా అందులో. కొంచెం మరగనివ్వాలి, ఇక పిండి ఉడుకుతుంది అనమాట. బాగా ఉడికి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే కట్ చేయాలి. ఇంకా నేనైతే ఇక్కడ పప్పులకి చింతపండు అయితే నానబెట్టేసిన. ఇంక ఇప్పుడు అన్నం కూడా వంపేసి మంచిగా ఉమ్మగిల్లడానికి అయితే పెడుతున్నా. ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్ అయితే 8 o'clock ఉంటుంది కదా. ఇంకా బాబు తినేసి వెళ్తాడేమో. అంబలు అయితే తాగిపిస్తా ఫ్రెండ్స్ నేనైతే పిల్లలకి. ఒకవేళ రైస్ టిఫిన్ ఏదైనా తిని పోకుండా అంబలు అయితే తాగిపించి పంపిస్తా. ఇంకా మునక్కాయలు నేను డైరెక్ట్ వేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనేసి నేనైతే కొంచెం సేపు ఉడకబెడతా. తర్వాత మనం పోపులు వేసినాం అనుకో అప్పుడు తొందరగా అవుతుంది. ఇక్కడ చాయ్ కూడా పెట్టేసిన, మరుగుతుంది. ఉగాది పండుగ వస్తుంది, ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయాలి. ఈరోజేమో ఇంకా పాప పోతలేదు,
చూడాలి ఈరోజు చదురుతామా లేదా చూడాలి. రేపు ఫ్రైడే, ఎల్లుండి అమావాస్య. హాలిడేలు అప్పుడు పిల్లలకి పండుగలు వస్తే సండే వచ్చింది కదా ఉగాది, శ్రీరామనవమి కూడా సండేనే వస్తుంది. పిల్లలకు కొంచెం ఇట్లా అనిపిస్తుంది వెరైటీగా, అయ్యో ఈరోజు ఎందుకు వచ్చింది, మామూలు డే వర్కింగ్ డే ఉన్నప్పుడు వస్తే మాకు ఒక లీవ్ వస్తుండే కదా అనుకుంటారు. 2 పండగలు సండేనే వచ్చినాయి. ఇంకా కానీ నేనైతే పప్పు అయితే పోపు పెట్టేసిన. డైలీ వాళ్ళకి వెళ్ళి కూడా విసుగొస్తుంది, కానీ తప్పదు కదా అనేసి ఇంకా వెళ్తారనమాట. ఇంకా కానీ నేనైతే మునక్కాయలు వేస్తున్నా చూడండి. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కొంచెం ముక్కలకంతా పట్టిన తర్వాత ఇప్పుడైతే చింతరసం పోస్తున్నా, చింతకాయ పులుపు. పులుపు చూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోయినంత. ఇంకా నేను చింతపండు పులుసు మరిగిన తర్వాత ఇంకా పప్పు కూడా వేసుకుంటున్నా, వాటర్ కూడా చూసుకొని పోసుకొని. ఇప్పుడు సాల్ట్ కొంచెం కారం అయితే వేస్తే ఇంకా తర్వాత కొత్తిమీర వేసి మరగనివ్వాలి. చాలా మంచిగా అవుతుంది మునక్కాయ పప్పు. ఇంకా పక్కన మామిడికాయ చట్నీ పెట్టుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇంక ఇది కూడా మరిగిన తర్వాత ఇంక ఇల్లు అయితే రోబో క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా కదా మార్నింగే. ఇంక ఇవన్నీ అంట్లు అయితే తోమేసిన. ఇంకా పాప అయితే పూజ చేసేసింది. నేనైతే ఇంకా మధ్యాహ్నము ఇది ఒక శారీ చాలా రోజులైంది తీసుకొని, చాలా రోజుల నుంచి కుడదాం అనుకుంటున్నా, కుడతలేదు. ఇప్పుడైతే కొంగులు కట్ చేసి దసరా పండగకప్పుడు తీసుకున్న ఫ్రెండ్స్. ఇది మామూలుగా పాపకి లాంగ్ ఫ్రాక్ అలా కుడదామని అయితే తీసుకున్నా. 2 కుట్టినమాట. ఇదేమో కుట్టలేదు. నేనన్నా శారీ బ్లౌజ్ కుట్టుకుందాం అనేసి అయితే అట్లనే ఉంచినమాట. ఇప్పుడు ఇక కట్ చేసి కొంగులు కుట్టేసి బ్లౌజ్ని చూడాలి, ఇంకా కుట్టాలి. లైనింగ్ వైట్ తెచ్చుకోలే అనమాట, అందుకని కుడతలేను. అయినా ఈ మధ్య కూడా హెల్త్ బాగుండక ఏం మిషన్ కుట్టలేదు కదా. నాకు వచ్చినవి నేను అయితే కుట్టుకుంటాను, నేను నా పాపయి. ఆమెకు కూడా ఏమన్నా చిన్నగా ఇప్పుడిప్పుడు కుడుతున్నా అనమాట. మొత్తం ఇట్లా కట్ చేసుకుంటున్నా. క్రాస్ ఉంది ఫ్రెండ్స్, ఇదైతే చాలా క్రాస్గా వచ్చింది. ఇంకో సైడ్ కూడా కట్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ కొంచెం ఇట్లా కాటు పెట్టాలన్నమాట. కాటు పెట్టి ఇంకా ఇట్లా ఒక్క దారం పోగు తీసి ఇట్లా గుంజాలి. గుంజితే ఇక ఇట్లా కుచ్చులు వస్తుంది అనమాట. అప్పుడు స్ట్రేట్ వస్తుంది శారీ, క్రాస్ పోకుండా. ఈ సాఫ్ అనుకొని మనకు లైన్ కనిపిస్తుంది అనమాట. ఆ లైన్ మీదకి వెళ్ళి మనం కట్ చేసుకుంటూ పోవాలి. చాలా శారీస్ అసలు మంచిగా వస్తూనే లేవు, స్ట్రైట్గా క్రాస్గానే వస్తాయి. ఎందుకో ఏమో అసలు మిషన్లు అట్లా తయారయ్యి వచ్చేటట్టున్నాయి. ఇక్కడ నేనైతే కొంగులు కట్ చేసిన కదా, ఇప్పుడైతే మొత్తం కుడుతున్నా. నార్మల్ మిషన్ మీదనే కుడుతున్నా ఫ్రెండ్స్, పీకో ఏం చేస్తలేదు. మొత్తం మంచిగా అనుకుంటా ఇక కుట్టుకోవాలి. చూడండి మూలలో ఎట్లా చిన్న క్రాస్గా వచ్చింది కొంచెం. నేనైతే లోపలికి సదిరే అయితే కుడుతున్నా. ఇంకా తర్వాత అటుకులతో ఏమన్నా చేద్దామని నేనైతే కట్లెట్ అయితే చేద్దామని ఇప్పుడైతే అటుకులు నానబెడుతున్నా. కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే సన్నగా తరుగుకున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టిన ఇది. ఇంకా కొత్తిమీర కూడా సన్నగా తరుగుకోవాలన్నమాట. అటుకులు వాటర్, ఇవి దొడ్డ అటుకులు అనమాట. కొంచెం టైం పడుతుందని నేనైతే కొంచెం సేపు ముందే నానబెట్టిన.
1/2 ముందు అట్లా చూసుకోవాలి. గట్టిగా అయితే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కొంచెం నానిపోయింది కదా, మెత్తగా అయినాయి కదా, బాగా మెత్తగా విసుకోవాలన్నమాట. చాలా జిగి ఉంటుంది అటుకులల్లో, అసలు ఎంత జిగి ఉందో. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మెత్తగా అవుతుంది కదా, అప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చూడండి, ఇవన్నీ మనం తరుగుకునే అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చూసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అయితే వేసి నేను మొత్తం ఇట్లా మెత్తగా కలుపుతున్నా. బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై అన్నమాట. ఇట్లా రౌండ్గా చేసుకొని ఇంకా హీట్ అయిన ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి రౌండ్గా. ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్, పెద్ద మంట మీద పెట్టొద్దు, లోపల ఉడకదనమాట పెద్ద మంట పెడితే. అన్నీ అట్లనే చేసుకున్నా నేను. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. చూడండి, గార్నిష్ అయితే చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి నైట్కి అనమాట. రైస్ అయితే వండి టమాటా చట్నీ చేస్తున్నా. ఇంకా టమాటా చట్నీ కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నా. ఈ షార్ట్ వీడియో పెడదామనుకున్నా, పెట్టలేదన్నమాట. షార్ట్ వీడియో కోసం షూట్ చేసిన అనమాట. కెమెరా పొడుగా పెట్టి, ఫోన్ పొడుగా పెట్టి, అడ్డం అయితే పెట్టలేదు. ఫుల్ వీడియోకి అయితే అడ్డం పెట్టి తీస్తాను, అందుకనే పిక్చర్ తక్కువ వస్తుంది. పల్లీలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా చట్నీ పల్లీలతో. మనం రకరకాల చేసుకోవచ్చు, పల్లీలతో, మంచి నువ్వులతో, గడ్డి నువ్వులతో, మామూలు టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ, చాలా బాగుంటాయి ఇవన్నీ. వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట కదుపుకుంటూ, లేదంటే ఒకటే దగ్గర ఉండిపోయినాయి అనుకో కింద మాడిపోతుంది. ఇంక ఇప్పుడు వేగిపోయినాయిగా టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. చాలా స్పైసీగా మంచిగా అయ్యింది. టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఇంకా నేనైతే వెల్లుల్లి, అల్లం చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా. చూడండి, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు, ఇంకా కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసిన ఫ్రెండ్స్ నేను. మొత్తం మళ్ళీ దగ్గరికి అయ్యేటట్టు మొత్తం కలుపుకొని కొంచెం సేపు ఉండనిద్దాం. ఇంకా రైస్ కూడా పక్కన అవుతుంది ఫ్రెండ్స్. నేను అది చూపిస్తలేను, ఓన్లీ షార్ట్ వీడియో పెడదామని అయితే చూపిస్తలేదు. ఇప్పుడైతే చల్లారిపోయింది, మిక్సీ పట్టుకున్న. చూడండి చూడండి, చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా వేడి వేడి అన్నం వేసుకుంది అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.